మస్తానరావు గారు. సో 2.0 అండ్ ఇంకొకటి ఇప్పుడు శాంతిప్రసాద్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఆయన్ని ఆ జనాలు మీద పడుతుంటే కంట్రోల్ చేయలేకపోయారు. మరి వేర్ ఆర్ దోస్ 15,000 యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండి? నిన్న రాలేదా అక్కడికి? ఏది అదేంటి ఆ ఊరు బంగారుపల్లెనికి రాలేదా వాళ్ళు? గుడ్ మార్నింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలకు మీకు నిన్న ఇప్పుడే కాదండి, మీరు ఇప్పుడు బంగారుపాలెంలో జగన్ గారు మనం ఆ క్లిప్పింగ్ చూస్తే ఒక్క సెక్యూరిటీకి సంబంధించిన ఒక పర్సన్ మాత్రమే కనిపిస్తూ ఉంటారు. జగన్ గారు అసలు ఒక సాధారణ పర్సన్ గా మారిపోయారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి అనే చెప్పుకోదగ్గ విధంగా లేదు. పైగా అసలు ఎవరు ఇప్పుడు వైసీపీ కూడా ఆ రోజు నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఆరోపించింది ఏంటంటే ఎవరిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా చెప్పలేని పరిస్థితి అక్కడ. అంటే ప్రత్యర్థి పార్టీలా, లేకపోతే అసాంఘిక శక్తులా, లేకపోతే రకరకాలుగా ఉంటారు. అలాంటి పరిస్థితి చాలా దారుణమైన అంశమే అది. ఎందుకంటే ఆయన Z+ కేటగిరీ ఇస్తున్నామని హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్తున్నప్పటికీ కూడా సో అది మరి అది ఆల్రెడీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ ఇవ్వట్లేదండి. దట్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా అండి. Z+ కేటగిరీలో అయితే సెక్యూరిటీ కేటగిరీలో ఆయన ఏం లేరు. 9వ తారీఖు మొన్న ఒక విచారణ జరిగి ఉండాల్సింది నిన్న. రేపు మళ్ళీ 15 ఇంకోటి ఉంది హైకోర్టులో. సో అప్పటిదాకా ప్రభుత్వం కూడా ఏం మాట్లాడకపోవచ్చు దాని మీద. ఎందుకంటే Z+ కేటగిరీ అయితే ఆయనకి ప్రస్తుతం లేదు, అది స్పష్టం. Z+ లెక్క ప్రకారం అయితే 54 నుంచి 58 మంది ఉండాలి. ఆయన దగ్గర ఉన్నది 16 నుంచి 18 మంది. ఇది కరెక్టు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా మీరు వెళ్తే మీకు కనిపించేది 14 నుంచి 18 మంది ఉంటారు. వాళ్ళు కూడా ఈసారి ఉన్నారా లేదా తెలియదు. అది మీరు చెప్పేది ఖచ్చితంగా దానిలో అనుమానం. నేననేది ఏంటంటే షెడ్యూల్ ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్ని వందల మందితో అక్కడ భద్రతా సిబ్బంది, రో పార్టీ అవన్నీ అరేంజ్ చేస్తారు. దానిలో అది ఎక్కడ కనపడలేదు అనేది నా ఉద్దేశం, అంతే. అయితే నేననేది ఏంటంటే మీరు అనంతపురం వెళ్ళినప్పుడు కానీ సత్యసాయి జిల్లా అక్కడ హెలికాప్టర్ మీద దాడి చేశారు. అక్కడ ఎవరయ్యా అంటే మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పేసి పోలీసులు చెప్పిన పరిస్థితి. అక్కడ మీకు గుంటూరులో మిర్చియార్డ్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయనకి భద్రతా వైఫల్యం కల్పించిందని వైఎస్ఆర్సీపీ చెప్పిన పరిస్థితి. మిర్చియార్డులో బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్. మీకు తెలియదా? మీది కూడా అదే ఊరుగా. అదే ఆరోపణలు కూడా ఉన్నాయి, ఎత్తుకెళ్లారనేది కూడా ఉంది. విజువల్స్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ ఉంది. లారీల్లో వేసుకొని, ట్రాక్టర్లో వేసుకొని బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. సార్ అదే సార్, దాని మీద కేసు నమోదైంది. దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఎవరెవరు తీసుకెళ్లారు ఏంటి అనేది కూడా జరుగుతూ ఉంది. దానిలో ఎటువంటి అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు ఇట్లా వెళ్తున్నప్పుడు రేపు పాదయాత్ర అని చెప్పేసి ఇందాక అన్నారు. ఆయన ప్రజా సంకల్ప యాత్ర వచ్చేసి ఆయన నవంబర్ 2017లో చేశారు. దాదాపు 3000 కిలోమీటర్లు పైగా నడిచారు. అదేవిధంగా మనం చూస్తే షర్మిల గారు కూడా ఆయన కోసం, ఆయన అధికారంలో రావడం కోసం ఆయన జైల్లో వెళ్ళినప్పుడు 2011, 12 ప్రాంతంలో కూడా చేశారు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా చూస్తే మనకి ఆయన కూడా 13లో ముగించారు. ఆయన కూడా దాదాపు 2817 కిలోమీటర్లు నడిచారు. యువగడంలో ఈయన మన లోకేష్ గారు కూడా చేసిన పరిస్థితి. అయితే గతంలో ఆయన 2 పాదయాత్రలు, ఒక రకంగా ప్రజా సంకల్ప యాత్ర ఒకటి, అదేవిధంగా ఓదార్పు యాత్ర, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగిన పరిస్థితి కూడా ఉంది. అది తెలంగాణలో ఓదార్పు యాత్రను అక్కడ అడ్డుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూస్తే అసలు పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన కూడా 2003లో చేశారు, 2004లో అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నాం మీకోసం చేసి ఆయన కూడా అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. ప్రజా సంకల్ప యాత్ర 2019 జనవరిలో ముగించిన తర్వాత 2019 మేలోనే 151తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ఘోరంగా పరాజయం పాలైన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదేంటంటే తాను పాదయాత్ర చేయడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చు అనేది ఆయన విశ్వసిస్తున్నారు. ఎందుకంటే 2019-24 మధ్య కార్యకర్తలందరినీ ఆయన నిర్లక్ష్యం చేశారు. ఆయన దగ్గరకు రాలేని పరిస్థితి. వాళ్ళందరి యొక్క ఏదైతే మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు ఎన్నికల్లో సహాయ నిరాకరణ కూడా చేశారు. అవన్నీ కూడా ఇక నుంచి అలాంటివి జరగబోవని చెప్పి మొన్న జనవరిలోనే ఆయన అందరి దగ్గరికి కలుస్తానని చెప్పారు. ఎందుకు అది వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ 6 నెలల కాలంలో ఆయన అనంతపురం కావచ్చు, రెంటపాళ్ళ కావచ్చు, లేదంటే గుంటూరు కావచ్చు, ఇట్లాగా 5-6 జిల్లాల్లో వెళ్ళిన తర్వాత ఆయనకి అనూహ్యమైన ప్రజాదరణ లభిస్తుందనే భావనలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఏమో అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్న జనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు సూపర్ 6 హామీలు అమలు చేయలేదు.
అమలు చేయని నేపథ్యం ఆ, కూటమి సర్కార్ ఏదైతే శాంతి భద్రతల పరంగా కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా కేసుల్లో పెడుతుంది. సో వీటన్నిటి మీద ఆయన పాదయాత్ర చేయాలని ఆ, తలిచారు. అదేవిధంగా పేరు నాని గారు కూడా 10,000 పంచాయతీల్లో ఆయన ఖచ్చితంగా వెళ్తారనేది కూడా చెప్తా ఉన్నారు. సో పాదయాత్ర చేయటంలో తప్పులేదు కానీ ఇప్పుడు ఎర్లీగా అంటే 1 ఇయర్ మాత్రమే అయింది. 1 ఇయర్ కుటుంబ సర్కార్ వచ్చి అయింది కాబట్టి అది అధికారానికి ఏ విధంగా దగ్గర చేస్తుంది అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గతంలో చేసిన పాదయాత్రలన్నీ కూడా ఎన్నికలకి సంవత్సరంన్నర ముందు చేపట్టిన పరిస్థితి. ఇంకోటి మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు గతంలో రాష్ట్రంలో లేనిది ఇప్పుడు ఏంటంటే ఒక ప్రబల శక్తిగా ఆయన కూడా ఎదిగిన పరిస్థితి. పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా 100% స్ట్రైక్ రేట్ వెళ్ళారు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా కొద్దిగా విలక్షణంగా వెళ్తున్న పరిస్థితి కూడా ఆయన చూస్తున్నాం. ఈవెన్ తెలుగుదేశం పార్టీతో జతకట్టి ఉన్నా కూడా ఆయన దైన శైలిలో ఆయన ప్రయాణిస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. సో అంటే ప్రత్యామ్నాయంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యామ్నాయంగా ఆ, ఎదుగుతున్న పరిస్థితి. సో ప్రజలు ఏ విధంగా ఈ పాదయాత్రను రిసీవ్ చేసుకుంటారు, ఆయన్ని ప్రత్యామ్నాయంగా చూస్తారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో లేదు, అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కొద్దిగా భిన్నంగా ఉంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయంలో సవాల్ విసురుతున్నట్టే లెక్క. సో ఏదేమైనప్పటికీ కూడా పాదయాత్ర చేయడం అందరికీ మంచిదే. ఎందుకంటే ప్రజల సమస్యలను ఎండగడటానికి కానీ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడటానికి నిలదీయడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అయితే ఆయన కార్యకర్తలను ఏ విధంగా తిరిగి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని జగన్మోహన్